33 కోట్ల మంది దేవతలు మే 25 నుంచి మే 31 వరకు మిథున రాశి వారికి 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. అసలు 33 కోట్ల మంది దేవతలు మే 25 నుంచి మే 31 వరకు మిథున రాశి వారికి ఏ 2 పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి? ఈ వీడియోని చూడకపోతే ఎందుకు దురదృష్టవంతులు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. మిథున రాశి వారికి అయితే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదంతో మే 25 నుంచి మే 31 వరకు మీ జీవితంలో 2 మహా అద్భుతాలు అయితే జరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చివరి వరకు విన్నవారికి మాత్రమే ఆ దేవుని సంకేతాలు పూర్తిగా అయితే అర్థం చేసుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వారు తమ అదృష్టాన్ని తమ చేతులతోనే దూరం చేసుకున్నట్లు అవుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే మిథున రాశి అంటే చురుకుతనం, తెలివితేటలు, మాటల్లో మాయ, ఆలోచనలో వేగం. కానీ గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మీ మనస్సులో బాగా బాధిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయనే చెప్పాలి. గ్రహస్థితులు పూర్తిగా అయితే మీకు అనుకూలంగా మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మే చివరి వారంలో మీ జీవితంలో ఎన్నో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయని అయితే చెప్పుకోవాలి. అయితే మొదటి అద్భుతం, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిలో పడుతుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, డబ్బుకు సంబంధించినదై ఉండవచ్చు, లేక మీ ప్రేమ జీవితానికి సంబంధించినదై కూడా అయితే ఉండవచ్చు. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళే ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, మీ పేరు ఒక్కసారిగా అందరి నోట్లలోకి అయితే వినిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన కష్టాలకు ఫలితం రాలేదని బాధపడుతూ ఉండవచ్చు. కానీ దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తున్నాడు, కానీ అన్యాయం మాత్రం చెయ్యడు. మే 26 తర్వాత మీ అదృష్ట చక్రం అయితే ఒక్కసారిగా తిరగబోతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా బుధుడు మీ రాశికి అధిపతి అనుకూలమైన ప్రభావం చూపడం వల్ల అయితే మీ మాటల ప్రతి మాటకు శక్తి అయితే వస్తుంది. మీరు చేసే ఆలోచనలు ఇతరులకు అంగీకరిస్తారని కూడా చెప్పుకోవచ్చు. రెండవ అద్భుతం, అయితే మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి మీ భవిష్యత్తును మార్చేస్తాడు లేదా మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించని ఆనందాన్ని ఆ వ్యక్తి మీకు అందించబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. కొందరికి అది ప్రేమ రూపంలో వస్తుంది, మరికొందరికి అది వ్యాపార భాగస్వామి రూపంలో వస్తుంది, ఇంకొందరికి పాత స్నేహితుడు తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. అయితే మే 31 పౌర్ణమి రోజున మీ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు మీకు వచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఆ రోజు మీరు చూసే ఒక కళ, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక పరిచయం మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మకండి. మీ విజయాలను చూసి అసూయ పడేవారు కూడా అయితే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మీరు దగ్గర ఉన్న రహస్యాలను అందరికీ అయితే చెప్పకండి. ముఖ్యంగా మే 25 నుంచి 31 వరకు కూడా మధ్యలో సమయంలో ఎవరైనా డబ్బు అప్పుగా అడిగితే ఇవ్వడం అంతగా మంచిది కాదని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో దేవుని ఆశీర్వాదం పొందడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పచ్చని వస్త్రాలు ధరించడం ద్వారా మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందని కూడా చెప్పుకోవచ్చు. బుధవారం రోజు గోవుకు ఆహారం పెట్టండి, చిన్నపిల్లలకు పుస్తకాలు దానం చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారిలో కొందరికి విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి, మరికొందరికి ఆస్తి కొనుగోలు యోగం ఉంటుంది. కుటుంబంలో పెళ్లి శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వచ్చి క్షమాపణ కోరుకునే పరిస్థితులు కూడా అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈ వీడియోని చూస్తున్న సమయంలో దేవతల శక్తి మీ చుట్టూనే తిరుగుతుంది. మీ ఇంటిలో వచ్చే కొన్ని రోజులలో ఒక శుభ సూచకమైన సంఘటన అయితే జరగబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా పాత బాకీ
తిరిగి రావచ్చు. అలాగే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు కూడా వచ్చే సమాచారం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే గమనించండి, మిథున రాశివారు ఈ మే 25 నుంచి మే 31 వరకు కూడా మీరు చేసే ప్రతి మంచి పని మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. కోపం తగ్గించుకోండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, దేవుని నమ్మకం అయితే వదులుకోకండి. మీ జీవితంలో దైవుడు ఒక గొప్ప మలుపు అయితే తిప్పబోతున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశివారు ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఎందుకు అంటే ఈ మే 25 నుంచి 31 వరకు కూడా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు సాధారణమైనవి అయితే కావు. ఇవి దైవుని నిర్ణయాలు. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మార్పు అయితే ఇప్పుడు మీ గడప తొక్కబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా మీరు మానసికంగా బలంగా అయితే నిలబడ్డారనే చెప్పాలి. చాలామంది మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు చేసే సహాయానికి ప్రతిఫలితం రాలేదు, కానీ ఇప్పుడు కాలచక్రం తిరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇప్పుడు మీ ముందుకు వచ్చి సహాయం అడిగే పరిస్థితి కూడా వస్తుంది. అయితే మే 27వ తేదీ తర్వాత మీ ఇంటిలో ఒక శుభవార్త వినిపించే అవకాశం చాలా బలంగా అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. నిరుద్యోగిగా ఉన్న వారికి అకస్మాత్తుగా ఆఫర్లు రావచ్చు. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కూడా రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్లు పెరుగుతారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి మీ దగ్గరకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఆ వ్యక్తి మీకు గతంలో చాలా ముఖ్యమైన వారై ఉండవచ్చు. అపార్థాల వల్ల దూరమయ్యే సంబంధాలు మరలా కలిసే అవకాశం ఉంది. ఈ కలయిక వల్ల అయితే మీ జీవితంలో కొత్త ఆశలు మొదలవుతాయని కూడా చెప్పుకోవాలి. అయితే మిథున రాశి వారిలో విద్యార్థులకు ఇది చాలా శుభకాలం అని అయితే చెప్పుకోవచ్చు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అయితే ఉత్తీర్ణత అయితే సాధిస్తారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే విదేశీల్లో చదవాలి అని అనుకుంటున్న వారికి కూడా అనుకూలమైన సమాచారం అయితే వస్తుందనే చెప్పాలి. గురువుల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు. మహిళల విషయానికి వస్తే ఇంటిలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలను వినే పరిస్థితి వస్తుంది. చాలా కాలంగా మానసికంగా బాధపడుతున్న మహిళలకు ఇప్పుడు ఉపశమనం లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కొందరికి బంగారం కొనుగోలు యోగం కూడా కనిపిస్తుంది. ఇంటిలో శుభకార్యాల చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. పురుషుల విషయానికి వస్తే మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేసే స్థాయిలో అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా వేగంగా అయితే పూర్తవుతాయనే చెప్పాలి. మీకు వ్యాపారంగా వ్యక్తిగతంగా మాట్లాడే కొంతమంది వ్యక్తుల వల్ల అయితే కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా అయితే మాట్లాడండి. మీరు సమాజంలో కూడా గౌరవం అయితే సంపాదించగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 33 కోట్ల మంది దేవతలు మిథున రాశి వారికి మే 25 నుంచి మే 31 వరకు ఏ 2 అద్భుతాలు జరగబోతున్నాయి. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.